హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో మెర్సీ ఫర్ నన్ లిమిటెడ్ సిరీస్ రివ్యూ అయితే తెలుసుకుందాం. ప్రెసెంట్ ఇది నెట్ఫ్లిక్స్ లో అయితే స్ట్రీమ్ అవుతుంది. తెలుగు డబ్బింగ్ కూడా అవైలబుల్ గా ఉంది. టోటల్ 7 ఎపిసోడ్స్ అయితే ఉంటాయి. ఈచ్ ఎపిసోడ్ వచ్చేసి 45 to 50 minutes డ్యూరేషన్ అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే చాలా సింపుల్ భయ్య. ఒక ఫార్మర్ గ్యాంగ్స్టర్ అయితే ఉంటాడన్నమాట. అన్ని వదిలేసి ఒక పీస్ఫుల్ లైఫ్ గడుపుతూ ఉంటాడు. తన బ్రదర్ ని అయితే ఆ గ్యాంగ్స్టర్స్ లో కొంతమంది అయితే చంపేయడం జరుగుతుంది అనమాట. దాని తర్వాత మరి మెయిన్ లీడర్ హీరో ఏం చేశాడు, అసలు తన బ్రదర్ ని ఎవరు చంపారు అన్నదే మీరు ఈ సిరీస్ లో చూస్తారు భయ్య. ఇక ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయింది. మీరు కనుక ఛానల్ కి కొత్తగా వచ్చి వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. వీడియోని చివరి వరకు చూడండి. ఇన్ కేస్ మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ కూడా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చకపోతే అవాయిడ్ చేసండి. ఇక ఈ లిమిటెడ్ సిరీస్ విషయానికి వచ్చేస్తే తెలుసుగా, లిమిటెడ్ సిరీస్ అంటే 7 ఎపిసోడ్స్ అయితే కంప్లీట్ అయిపోద్ది. దీనికంటూ సీజన్ 2 లాంటివి ఏమి ఉండవు అనమాట. తెలుగు డబ్బింగ్ కూడా బాగుంది. మరి నాకు ఎలా అనిపించింది అంటే ఈ సిరీస్, ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నాకైతే గుడ్ ఇన్ పార్ట్స్ భయ్యా. కొన్ని ఎపిసోడ్స్ అయితే బాగా అనిపించాయి, కొన్ని అసలు వర్కౌట్ అవ్వలేదు. మీకు సింపుల్ గా చెప్పాలంటే జాన్ విక్ మూవీ చూసారు కదా, జాన్ విక్ అనే క్యారెక్టర్ ఒక లిమిటెడ్ సిరీస్ లో తెస్తే ఎలా ఉంటుంది అలా ఉంటుంది. బట్ ఏ బిట్ ఆఫ్ టూ మచ్ ఆఫ్ పాలిటిక్స్ కూడా ఇన్వాల్వ్ అవుతాయి అనమాట. మరి నాకేం నచ్చినాయో మాట్లాడేసుకుందాం భయ్య. పాజిటివ్ విషయానికి వచ్చేస్తే మేకింగ్ అయితే సిరీస్ ది చాలా బాగా వర్కౌట్ అయింది. నాకు ఒక స్టైల్ ఉంటుందన్నమాట. సిరీస్ మొత్తం కూడా డార్క్ గ్రిటీ మూడ్ లో నడుస్తూ ఉంటుంది. అదంతా నాకు బాగా వర్కౌట్ అయింది. అండ్ హీరో క్యారెక్టరైజేషన్ పరంగా కానీ, అండ్ ఆ యాక్షన్ బ్లాక్స్ డిజైన్ చేసుకున్న విధానం కానీ ప్రతిదీ వర్కౌట్ అవుతుంది. యాక్షన్ బ్లాక్స్ అయితే చాలా బాగా పర్ఫెక్ట్ గా క్రియేట్ చేసుకున్నారు. సూపర్ గా వర్కౌట్ అవుతాయి. మీకు చూడడానికి, ఎంజాయ్ చేయడానికి, టైం పాస్ కి పర్ఫెక్ట్ ఫీస్ట్ అని చెప్తే అవైతే మీకు. అండ్ వాళ్ళు తీసుకున్న కాన్సెప్ట్ లో ఆ పొలిటికల్ డ్రామా ఏదైతే ఇన్వాల్వ్ చేశారో అది చాలా బాగుంటుంది భయ్య. ఆ అండర్ వరల్డ్ లో కొన్ని గ్రూప్స్ ఉండడం, ఆ గ్రూప్స్ మధ్య డిస్కషన్స్, దానికి మధ్యలో హీరో ఎంటర్ అవ్వడం, ఈ పాలిటిక్స్ అన్నవి మీకు జాన్ విక్ లో ఉండవు. సో నేను జస్ట్ జాన్ విక్ క్యారెక్టర్ మాత్రమే లిమిటెడ్ సిరీస్ లో చూస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది అంటున్నా. బట్ జాన్ విక్ లో లేని కొన్ని పొలిటికల్ డ్రామాస్ ఇవన్నీ కూడా ఇందులో ఇన్వాల్వ్ అవుతాయి అన్నమాట. ఆ పొలిటికల్ డ్రామాస్ కి వీళ్ళు ఇచ్చిన ఇంపార్టెన్స్ చాలా బాగుంటుంది. నాకు అది బాగా వర్కౌట్ అయింది. అండ్ టోటల్ 7 ఎపిసోడ్స్ లో మీకు స్టార్టింగ్ 4 ఎపిసోడ్స్ అయితే సూపర్ గా ఉంటాయి భయ్య. అంటే క్యారెక్టర్ ఇంట్రొడక్షన్స్ కానీ, స్టోరీ ప్లాట్ లోకి తీసుకెళ్లిన విధానం కానీ, అండ్ హీరో రివెంజ్ తీసుకోవడానికి ట్రై చేసే సీన్స్ కానీ, ఇవన్నీ కూడా 4th ఎపిసోడ్ వరకు హైలైట్ ఉంటాయి. 4th ఎపిసోడ్ అయితే ది బెస్ట్ ఉంటుంది. నాకైతే చాలా బాగా వర్కౌట్ అయింది. అండ్ ఈవెన్ కంక్లూషన్ కూడా బాగా ఇచ్చారు. క్లైమాక్స్ పరంగా కూడా బాగా వర్కౌట్ అయిందని చెప్తాను నీకు. అంటే ఒక సాటిస్ఫాక్షన్ అయితే ఉంటుంది భయ్య. పర్ఫెక్ట్ గా ఎంజాయ్ చేశారు అన్న ఫీల్ అయితే వస్తుంది మీకు లిమిటెడ్ సిరీస్ కాబట్టి. నాకు అది బాగా వర్కౌట్ అయింది. హియర్ కమ్ ద బెస్ట్ పార్ట్. నెగిటివ్స్ లో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే 5th ఎపిసోడ్ నుంచి మొదలవుతుంది భయ్య. ఆ పొలిటికల్ డ్రామా అన్నది వన్స్ ఒక్కొక్క ట్విస్ట్ రివీల్ అవుతున్నప్పుడు అండ్ ఆ స్టోరీ ఎవాల్వ్ అవుతున్నప్పుడు మీకు హీరో క్యారెక్టరైజేషన్ ఏదైతే ఉందో అది సైడ్ క్యారెక్టర్ కింద అయిపోద్ది అనమాట. అక్కడి నుంచి మళ్ళీ 5th ఎపిసోడ్ నుంచి 7th ఎపిసోడ్ వరకు సైడ్ క్యారెక్టర్ కిందే ఉంటాడు. లాస్ట్ లో కొన్ని రివీల్ చేస్తారు, ఓకేలే ఏదో చేశారులే అన్న ఫీల్ అయితే వస్తుంది తప్ప మరి సూపర్ సాటిస్ఫాక్షన్ అయితే ఉండదు అనమాట. ఆ ట్విస్ట్లు గట్రా రివీల్ అయినప్పుడు స్టోరీ మొత్తం కూడా ఎక్కువ జస్ట్ వన్ సైడే కాన్సన్ట్రేషన్ చేయకుండా పొలిటికల్ డ్రామాను కూడా చూపించారు. రెండు బ్యాలెన్స్ చేసి చూపిద్దామని ట్రై చేశారు, బాగానే ఉంది. బట్ అంతగా వర్కౌట్ అవ్వలేదు భయ్య. అంటే ట్విస్ట్లు మరీ సూపర్ గా వర్కౌట్ అవ్వవు. వాళ్ళు రివీల్ చేసిన స్టోరీ ఏదైతుందో అది ఎవాల్వ్ అయ్యే కొద్ది మనకి ప్రెడిక్టబుల్ గానే ఉంటుంది తప్ప సర్ప్రైజింగ్ అనిపించదు. అండ్ పైగా ఎక్కువ సస్పెన్స్ మూమెంట్స్ కానీ, థ్రిల్లింగ్ మూమెంట్స్ కూడా ఏమి ఉండవు. వన్ సైడ్ కొట్టులాగా వెళ్ళిపోతూ ఉంటుంది. అంటే హీరోకి ఎన్ని దెబ్బలు తగిలినా తిరిగి వచ్చి లేచి కొట్టేస్తాడు భయ్య. ఎక్కడ అదే చూస్తారు మీకు. అది సర్ప్రైజింగ్ ఏమి అనిపించదు. అంటే ఈ హీరో క్యారెక్టరైజేషన్ అంతా కూడా చాలా చోట్ల చూసేసినట్టు ఉంటుంది తప్ప అంత ఇంట్రెస్టింగ్ అనిపించదు, కొత్తగా అనిపించదు అనమాట. నాకు అదే అంతగా వర్కౌట్ అవ్వలేదు. అండ్ కొన్ని డెసిషన్స్ ఉంటాయి అనమాట, క్యారెక్టర్ డెసిషన్స్, అవి కూడా అంతగా వర్కౌట్ అవ్వవు. క్యారెక్టర్ డెవలప్మెంట్స్ కూడా చాలా అండర్ డెవలప్డ్ గా ఉంటాయి. అండ్ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే చాలా మందికి ఇలాంటి సిరీస్లు చూసే వాళ్ళకి అలవాటు ఉంటే పర్లేదు కానీ, బట్ అలవాటు లేదు, కొత్తగా చూస్తున్నాం, తెలుగు డబ్బింగ్ ఉంది కాబట్టి చూస్తున్నాం అనుకుంటే గనక మీకు డైరెక్ట్ సిరీస్ లో తీసుకెళ్లిపోయి పాడేస్తారు భయ్య. మీకు గ్యాంగ్స్టర్స్ గురించి కానీ, అండర్ వరల్డ్ గురించి కానీ, ఆ క్రిమినల్ వరల్డ్ గురించి కానీ ఇంట్రడక్షన్స్ ఇలాంటివి అయితే ఏముండవు. డైరెక్ట్ గా స్టోరీలో పాడేస్తారు. సో అందువల్ల మీకు ఇబ్బందిగా అనిపించవచ్చు. మరి ముందే చెప్పేస్తున్నా, మీరు కొత్తగా చూస్తుంటే కొంచెం ఓపికగా చూడండి, మీకు అర్థమవుద్ది. లేదంటే లేదు. ఓవరాల్ గా చెప్పాలంటే హాఫ్ బేక్డ్ సిరీస్ భయ్య. కొన్ని మూవీస్ నుంచి, కొన్ని సిరీస్ నుంచి ఇన్స్పైర్ అయ్యి తీసినట్టు అయితే అనిపిస్తుంటుంది. చాలా చోట్ల చూసాంలే ఇదే టైప్ లో, ఫెమిలియర్ గా అనిపిస్తుంటుంది. స్టోరీ లైన్ కూడా అంత పెద్ద స్ట్రాంగ్ స్టోరీ లైన్ ఏం కాదు. మీరు గనక జాన్ విక్ లాంటి మూవీస్ ని ఒక లిమిటెడ్ సిరీస్ లో చూద్దాము, కాకపోతే కొంచెం పొలిటికల్ డ్రామా ఇంక్లూడ్ చేద్దాము అనుకుంటే, పొలిటికల్ అంటే ఏదో ఎమ్మెల్యేలు ఎంపీలు ఎక్స్పెక్ట్ చేయదు భయ్య. క్రిమినల్ అండర్ వరల్డ్ లో ఉండే పొలిటికల్ సిచ్యువేషన్స్ అనమాట, వాటి గురించి మాట్లాడుతున్నా. వాటి పరంగా చూద్దాం అనుకుంటే చూడండి, తెలుగు డబ్బింగ్ ఉంది కాబట్టి. మరి ఫ్యామిలీతో చూడొచ్చు అంటే టూ మచ్ ఆఫ్ వైలెన్స్ ఉంటుంది, ఫైట్స్ ఉంటాయి, చంపుకోవడాలు ఇవన్నీ చాలా ఘోరంగా ఉంటాయి అనమాట. సో ఫ్యామిలీతో చూసినా వాళ్ళకే అర్థం కదా, కిల్లింగ్స్ అన్ని కూడా చూడాలి. సో ఫ్యామిలీతో నాట్ రికమెండెడ్ అని చెప్తా. ఓకే, మీకు కనుక రివ్యూస్ లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. అలానే మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ కోసం బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. లవ్ యూ ఆల్, బై.